ఆంధ్రప్రదేశ్లో మీడియా అతి సెన్సిటివ్ అయిపోయిందా? 4 ఆలయాలలోకి వెళ్ళి క్రైస్తవ స్లోగన్స్ రాస్తే వార్తే తెలియలే మనకి. నిన్న హోంమంత్రి అనిత గారు వైసీపీ వాళ్ళు రాయించి రెచ్చగొట్టబోయారు నరసన్నపేట ప్రాంతంలో అని చెప్తే, ఈలోపు జిల్లా ఎస్పీ గారు దాన్ని మేము పట్టుకున్నాము, ఒక పాస్టర్ గారు తన స్వార్థం కోసం తన చర్చికి వచ్చే క్రైస్తవ భక్తులు కొత్తగా కట్టబోయే వేరే చర్చికి వెళ్ళిపోతారన్నటువంటి భయంతో ఆ కొత్త చర్చి కట్టనీయకుండా ఉండటానికి అక్కడున్న హిందువుల్ని రెచ్చగొట్టి, గ్రామీణ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా అక్కడ ఇంకొక కొత్త చర్చి నిర్మాణం కాకుండా అడ్డుకోవడానికి చేసినటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పేదాకా మనకి తెలియలే. పోనీ ఇన్సిడెంట్ ఏదో నిన్న మొన్న జరగలేదట, 29వ తారీఖు జరిగిందట. ఇది లాస్ట్ మంత్ 29వ తారీఖు జరిగింది. ఇప్పటికీ అది పట్టుకున్నారు. బట్ ఎక్కడ హిందూ సంఘాలకి తెలియలేదు ఇష్యూ. అక్కడ ఆ ప్రాంతంలో ఏమైనా టచ్ అయ్యి ఉందేమో. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి టెంపుల్ మీద రాతలు రాసిన ఖలిస్తానీల గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం, కానీ ఆంధ్రలో మారుమూల హిందువులకి సంబంధించినటువంటి టార్గెట్, హిందువులనే రెచ్చగొట్టే కుట్రలకు సంబంధించిన సమాచారం మనకు తెలియట్లే. పైగా హిందువులని వక్రీకరించేటటువంటి వ్యవహారం మాత్రం పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఏదైతే పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళు చేసినటువంటిది ఇప్పటికీ కూడా రెచ్చగొడుతూనే ఉన్నారు. ఈ రెచ్చగొట్టే శక్తులు మనం ఏం చేయట్లేదు, ఏం చేయలేకపోతున్నాం. ఇంకా లేదు అందులో అనుమానం ఉంది, అనుమానం వాళ్ళ ఇష్టం, నోటికొచ్చిన అనుమానం ఏమైనా పెట్టుకోవచ్చు, అంత డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చినా సరే. కాబట్టి ఆంధ్రాలో మీడియా ఒక సంయమనం ఒక రెచ్చగొట్టుడు అనేటటువంటి రూట్లోకి పోతుందేమో ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. ఎందుకంటే క్రమంగా మీడియా విశ్వసనీయత కోల్పోయింది. మీడియా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటి సమాచారాలు ఇవ్వడం కూడా మానేసిందన్న విషయం అర్థమవుతుంది.